శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాత మహాసరస్వతి నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న 50 మంది సేవకులకు భక్తులకు అందరికీ కూడా జగన్మాత దివ్యస్వరూపిణి పార్వతీమాత ఆశీస్సులు తెలియజేస్తూ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కృప వల్ల ఈ యొక్క మాసం అంతా కూడా శుభ ఫలితాలు మీరు పొందాలని కోరుకుంటూ, ఈ యొక్క మాసం అంటేనే ఈ యొక్క మాసంలో ఈ రాశి ముఖ్యంగా కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కర్కాటక రాశి అంటారు. ఈ రాశి వారు ఈ యొక్క మాసమందు ప్రథమార్థంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం. అయితే జాగ్రత్త వహించడం మర్చిపోయారా? అజాగ్రత్తతో కానీ ఉన్నారంటే ఆరోగ్యపరంగా ఆయుష్యపరంగా అనేక రకాల గండములు జరిగే అవకాశం లభిస్తుంది. కాబట్టి పరిపూర్ణమైన ఆరోగ్యం కోసము ఆయుష్ కోసము వీలైతే ఈ యొక్క మాసమందు ఆయుష్య హోమాన్ని నిర్వహించటం కానీ, లేదనుకుంటే అవకాశం ఉన్నటువంటి వారు నరసింగులు దివ్యక్షేత్రములు వెలిసినటువంటి లింగరూప శని భగవానికి జరుగుతున్న నవాహ్నిక దీక్షతో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలలో అటు శని భగవానికైతేమి, ఇటు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకైతేమి అభిషేక కార్యక్రమాలు, యాగము, హోమములు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. దాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా శని భగవానుడికి 19 ఘటములతోటి తైలాభిషేక కార్యక్రమం మహాశివరాత్రి యందు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి శనివారం, తదుపరి అమావాస్య జంబూపల రసాభిషేక కార్యక్రమాలు. ఎందుకు ముఖ్యంగా శనీశ్వరుడి గురించి చెప్తున్నానంటే ఈ మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ శని అష్టమ అంటేనే కష్టము అని అర్థం. అంతేకాకుండా ఈ యొక్క మాసం అంతా కూడా శనీశ్వర స్వామి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మానసికమైన మనోవ్యాకులత, సరైన నిర్ణయములు తీసుకోలేకపోవటం, ఒక చిన్న విషయానికి కూడా కలవరపడటం, ఆందోళనలు, పనులన్నీ కూడా మధ్యలోనే నిలిచిపోవటము, వాహన ప్రమాదములు, గృహచలనములు, స్థాన మార్పులు. అంతేకాకుండా విద్యార్థులు మాత్రం పట్టుదలతో కానీ ఎక్కువ కష్టపడి కానీ పరీక్షలు రాశారంటే సంపూర్ణమైన విజయాన్ని పొందుతారు. లేదు కొంచెం అజాగ్రత్తతో కానీ పట్టుదల కానీ లేకుండా దాని మీద శ్రద్ధ కానీ లేకపోతే అపజయం పొందే అవకాశం, పరాజయం పొందే అవకాశం, దాంట్లో ఉత్తీర్ణత కోల్పోయే అవకాశం లభిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమమని తెలియజేస్తూ, అన్నిటికన్నా కూడా ముఖ్యంగా కష్టపడి విద్యార్థులు రాయాలని, ఒక పట్టుదలతోటి కృషితోటి మీరు రాసి ఉన్నత స్థితి మీరు పొందాలని కోరుకుంటూ, అంతేకాకుండా అకాల భోజనం చదువుకోమన్నారు కదా గురుగారు అని చెప్పి ఎక్కువగా దాని మీద కష్టపడి సరైన సమయానికి భోజనం చేయకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవటం, వాహన ప్రమాదములు, వాహన భయములు, నూతన వాహనములు తీసుకునే వారు కూడా ఈ మాసం అంతా కూడా వదిలివేయటం ఎంతో ఉత్తమమని తెలియజేస్తూ, లేదు వాహనం మీద ప్రయాణాలు చేస్తున్నటువంటి వారు కొంచెం జాగ్రత్త తీసుకొని ఆయుష్యపరంగా ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఎంతైనా ఉత్తమమని తెలియజేస్తూ, చికాకులు కలిగించి అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక రక సమస్య వల్ల ప్రతిరోజు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కుటుంబంలో కూడా ఎవరికి వారు అనేక రకాల సమస్యలు, ఒకరికి మధ్యలో మనస్పర్ధలు రావటం, భార్య చెప్పింది భర్త వినకపోవటము, భర్త చెప్పింది భార్య వినకపోవటము, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవల వల్ల పిల్లలు కూడా అనేక రకాల సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాసములో ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే అష్టమ శని భగవానుడు, సప్తమ స్థానంలో సూర్యభగవానుడు అష్టంలో ప్రవేశము, అంతేకాకుండా సప్తమ స్థానంలో శుక్రుడు. ముఖ్యంగా స్నేహితులు, ఈ యొక్క స్నేహితుల వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం, నిందలు తెచ్చుకునే అవకాశం, వ్యసన దోషములు, జూదానికి సంబంధించిన ఇబ్బందులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జూద ప్రభావం మీద మనసు కేంద్రీకృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని, మీ అందరికీ తెలిసి మన శాస్త్రి గారు నరసింగుడు దివ్యక్షేత్రం గురించి వారు చెప్పిన విధంగా ఆ లింగరూప శని భగవాను జరుగుతున్న పూజా కార్యక్రమాలు నవాహ్నిక దీక్షతో జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఆ కార్యక్రమంలో పాల్గొనడం కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, లేదంటే లైవ్ ద్వారా వీక్షణ చేసైనా సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందాలని తెలియజేస్తూ, ఆయుష్య హోమమును తప్పకుండా చేయించుకోవడం కూడా ఉత్తమమని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని తెలియజేస్తూ, అంతేకాకుండా ప్రతి నిత్యము మీ యొక్క మాసములో మీరు స్నానం ఆచరించేటప్పుడు లవణం అనగా అంత ఉప్పు తీసుకొని నీటిలో వేసుకోవడం ద్వారా కొంతలో కొంత గండములు తొలిపే అవకాశం ప్రతి ఒక్కరు కూడా లభిస్తుందని, ఈ యొక్క రాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, అదృష్ట సంఖ్యగా మీరు తీసుకునే నెంబర్లో 6వ నెంబర్ ముఖ్యమని చెప్పి తెలియజేస్తూ, తద్వారా సంపూర్ణమైన విజయం మీరు పొందాలని కోరుకుంటూ, మీరు చూడడమే కాకుండా 10 మందికి కూడా ఈ యొక్క విషయాలు అది సబ్స్క్రైబ్ చేయడం అనొచ్చు, లైక్ చేయడం అనొచ్చు, మీకు ఎలా బుద్ధి పుడితే అలా చేసి 10 మందికి తెలియజేసి వారి యొక్క ఉన్నత స్థితికి కూడా, ఎందుకంటే ఇవి 10 మందికి తెలియజేయమని ఎందుకు చెప్తారంటే
ఒక ప్రసాదం మనం తీసుకునేటప్పుడు 10 మందికి ఆ ప్రసాదం పెడితే ఫలితం అంటారు. అందుకనే దేవాలయాలు ఈరోజు మనం గమనించినట్లయితే ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వచ్చి ఆ భగవంతునికి సేవ చేసుకుంటూ అన్న ప్రసాదాన్ని వడ్డిస్తూ ఎంతోమంది సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతున్నారు. కాబట్టి మనం కూడా ఆ దైవ కార్యక్రమంలో పాల్గొని ఆ దైవానికి సేవ ద్వారా, ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ, ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టడం కూడా ఉత్తమం. తద్వారా మనకు అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ మాసం అంతా కూడా సేవలు చేయటం ఒకటి, అంత లవణము నీటిలో వేసుకొని స్నానమాచరించడం ఒకటి, నరసింహుల దివ్యక్షేత్రంలో విడిచిన శని భగవాన్ని అర్చించడము అభిషేకం ద్వారా శుభ ఫలితాలు పొందాలని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మంత్రపూర్వకంగా గమనించినట్లయితే ఓం ప్రాం సహసం శనైశ్చరాయ నమః ఈ యొక్క మంత్రమును పఠించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిదిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహోలు. ఆయుష్మాన్ భవ.